లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే వీళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పొచ్చు. సినిమాలో నటించకూడదనే ఇలాగ నాగ చైతన్య స్టెప్ తీసుకున్నాడని ఒకలాంటి రూమర్స్ అప్పుడైతే వచ్చినాయి. అండ్ కొంతమంది కొన్ని వర్గాలు ఏమంటున్నారంటే పెళ్ళైన తర్వాత కూడా శోభితాతో రిలేషన్ లో ఉన్నాడు కాబట్టే సమంత విడాకులు తీసుకుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ కొంతమంది లైక్ ట్విట్టర్స్ లో గానీ ఇట్లో గానీ కొన్ని నడుస్తుంది. సో దీనికి ఎంతవరకు మీరు ఏది కరెక్ట్ అని అనుకుంటున్నారు? ఇప్పుడు వస్తున్న మాట దగ్గర ఆ రోజుల్లో రాలేదు. వాళ్ళిద్దరు విడిపోతున్నప్పుడు ఇద్దరు వచ్చిన విషయాలు, బయటకు వచ్చిన విషయాలు, వాళ్ళ నోటి నుంచి బయటకు వచ్చిన విషయాలు కూడా టెంపర్మెంట్స్ మ్యాచ్ అవ్వలేదు. టెంపర్మెంట్స్ అతని టెంపర్మెంట్ నాకు కానీ, అతని మూడ్స్ నన్ను చేసుకుంటా కానీ ఇంకోటి నాకు నచ్చలేదు. ఆ మూడ్స్ టెంపర్మెంట్సే మ్యాచ్ అవ్వలేదండి. ఇప్పుడు ఈ అమ్మాయితో రిలేషన్ ఉందంటే ఆ రోజే ఈ విషయం బయట పెట్టేసేవారు కదా. ఈ అమ్మాయి ఇంకో అమ్మాయితో రిలేషన్ ఉండగా నేను ఎలా చేయను, ఇంకా అది కాదు. ఇవాళ దానికి దీనికి కలిపి మన సోషల్ మీడియాలో ఏముంది కలిపి పొలవలు చేస్తారు కానీ దట్స్ నాట్ ది మ్యాటర్. కాకపోతే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏముందంటే ఆ అమ్మాయి విషయంలో ఆ రోజు అక్కినేని ఫ్యామిలీకి తగ్గ కోడలుగా ఉండాలి అనే పాయింట్ ఉంది. ఆ విషయంలో సమంతకి అక్కినేని ఫ్యామిలీ దాంట్లో వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, వాళ్ళు కోరుకున్న విధానాలు అవ్వచ్చు, ఆ అమ్మాయి అట్లా ఫాలో అవ్వట్లేదనో ఏదో చిన్న అక్కినేని కోడలు ఈ ఇంటి కోడలుగా ఉండాలి. ఇంటి కోడలు ఇప్పుడు అమల వచ్చింది, నాగార్జునకి సెకండ్ అమల వచ్చినా బయట నుంచి వచ్చినా వేరే భాష వేరే రాష్ట్రమైనా వచ్చినాక ఆ ఇంటి కోడలుగా స్థిరపడిపోయింది. డీసెంట్ గా డిగ్రీ ఎక్కడ వేరే ఏమి లేకుండా స్థిరపడిపోయింది. అట్లా కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు. సినిమాలో యాక్ట్ చేయొద్దు అని సమంత అన్నారని సార్ అంటే మీరు చెప్పినప్పుడు ప్రకారం చూసుకుంటే ఒక్క పుష్పలో ఊ అంటావా మావ పాట సమంత లైఫ్ ని టర్న్ చేసేసింది అంటారా? మరి అలాగంటే ఖచ్చితంగా. ఎందుకంటే సమంత ఆ పాట ఎందుకు చేసిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. పెద్ద హిట్ సాంగ్, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. తను ఒక చక్కటి ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి సినిమాలు, సూపర్ సినిమా ఫ్యామిలీ హీరోయిన్ గా, గ్లామర్ హీరోయిన్ గా వెళుతున్న అమ్మాయి గమ్ముకుని ఐటమ్ సాంగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ అప్లికేషన్ మీద చేసింది, ఎందుకు చేసింది అమ్మాయికి మనం చెప్పలేదు. ఎందుకంటే అది చేయాల్సిన అవసరం లేదు. అమ్మాయి డబ్బు అంటారు, అమ్మాయికి డబ్బు ఏం తక్కువ, డబ్బు కోసం చేయాల్సిన అవసరం లేదు. మరి ఆ పాట మహత్తరమైన పాట, ఒక శంకరాభరణం పాట, అలాంటి పాట ఏదన్నా జీవితంలో మిగిలిపోద్ది పాట అంటానికి కాదు కదా. ఇలాంటివి అంటారు పాట టెంపరీ హిట్, ఒక దశాబ్ద కాలం ఉండొచ్చు. లేలే పాట 4 దశాబ్దాలు కావు. లేలే పాట వాణిశ్రీ చేయలేదు కదా, జ్యోతిలక్ష్మి చేసింది కదా పాట. అంత ప్రేమనగర్లో అంత పెద్ద హిట్ లో కూడా. సో అందుకని ఆ అమ్మాయి ఎందుకు ఆ పాట అది డెఫినెట్ గా కూడా ఆడి జనాల్లో కూడా ఏంటి సమంత ఈ పాట ఎందుకు చేసింది అని చాలా మంది ఆ కాలంలో ఆ టైంలో చాలా చర్చ జరిగింది, పాటకి చర్చ జరిగింది. ఈ పాట చేయటం ఏంటి, ఏం అవసరం వచ్చింది అంటే నాగార్జున మీద నాగ చైతన్య మీద చేసిందని కూడా అనేవారు. సరే అదేంటంటే ఏదో అమ్మాయి ఆ మూడ్లో ఒక టైంలో ఆ పాట విని మెస్మరైజ్ అయిపోయింది. నిజంగా పాట వింటే ఎవరికైనా సూపర్ హిట్ సాంగ్ వినగానే సినిమా చూడకల్లా ముందు సినిమా కూడా సూపర్ హిట్ సాంగ్ అవుద్ది గ్యారంటీగా అని అనుకుంటారు. సో ఒక సూపర్ హిట్ సాంగ్ చేద్దామని కోరికతోటి చేసిందేమో కానీ అది కూడా ఎఫెక్ట్ చేసింది. డెఫినెట్గా ఎఫెక్టివ్, ఇంకా డిస్టెన్స్ పెంచింది, ఇంకా వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్ ఇంకా కొంచెం పెంచింది. అది జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త అమ్మాయి శోభిత, ఈ శోభిత ఇప్పుడు ఆ లైన్ లో, ఆ గ్రూవ్ లో, ఆ ఫ్యామిలీ హెరిటేజ్, ఫ్యామిలీ ఒక మర్యాద, ఫ్యామిలీ గౌరవం, దాన్ని కాపాడుకోవటంలో అమ్మాయి ఎంతవరకు ఉండదు, అమ్మాయికి ఎలాంటి సూచనలు ఇచ్చారు, కండిషన్స్ అని అన్నాను, సూచనలు సలహాలు ఏమి ఇచ్చారు, ఆ అమ్మాయి అట్లా ఎంతవరకు కట్టుబడి ఉంటుంది, ఈ విషయాలు కూడా ఉంటాయి డెఫినెట్గా రాబోయే విషయాలు. ఎందుకంటే అందరూ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి వరకు నాగ చైతన్య లవరు వైఫే. కాలం గడిచిన కొద్దీ వెళ్ళగొంది నాగార్జున కోడలు.
అక్కినేని గారి అక్కినేని కోడలు. అక్కినేని మా ఫ్యామిలీ కోడలు ఉమ్, ఇవన్నీ వస్తాయి. ఆ ఉమ్. స్థాయిలో ఉండాలి, ఆ స్థాయిలో కనబడాలి పబ్లిక్ కి. ఎందుకంటే ఒక స్థాయి వచ్చినాక అవును, అది మెయింటైన్ చేయాలి మెయింటైన్ అంటే. చేయాలంటే రామారావు గారు, నాగేశ్వరరావు ఇండస్ట్రీకి పిల్లర్స్. వాళ్ళ సంతానం, ఉమ్. వాళ్ళ వారసులు ఒక ఆ డిగ్నిటీ మెయింటైన్ ఆ చేయాలి, హుందా తత్వాన్ని మెయింటైన్ మెయింటైన్ చేసేటట్టు చేయాలని ఉండాలి అందరూ తప్ప. కోరుకుంటారు. అసలు అది లేనప్పుడు డెఫినెట్ గా విమర్శిస్తారు.